హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. కార్తీక మాసం కదండి, మహాకోటి దీపోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా. తణుకు దగ్గరలో ఉండే పాలంగి గ్రామంలో మహావాజపేయి యాగం అనేది స్టార్ట్ చేశారండి. నెల నుంచి స్టార్ట్ చేశారు. ఎంత బాగా జరుగుతున్నాయంటే చూద్దామని 2 సార్లు అయితే చూసి వచ్చామండి. నేనైతే ఇప్పుడు మహాకోటి దీపోత్సవంలో అయితే పార్టిసిపేట్ చేశానండి. పెద్ద నందేశ్వరుని ఎదురుగా, శివునికి ఎదురుగా నందేశ్వరుడు అండి. అలాగే చిన్న నందేశ్వరుని ఎదురుకి అభిషేకాలు అవి కూడా జరిగాయి. అవి శివయ్యకి జరిగినప్పుడు నేను కోటి దీపోత్సవం దగ్గర పార్టిసిపేట్ చేశానండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పెట్టారు. కళ్యాణం జరుగుతుందండి పక్కన ఒక ప్లేస్లో ఇలాగా చిలుక ద్వాదశి కదండి, ఉసిరికొమ్మకి తులసమ్మకి వివాహం అయితే చేస్తారు కదా, ఆ విధంగా పూజలు అయితే నిర్వహించారు. ఇక్కడ కూడా నేను దీపోత్సవం అది చేసుకున్నాను. చూడండి శివ ఎంత బాగున్నారో. యాగాలు ఏంటంటే హోమగుండాలని అక్కడక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు ముందుగా పేర్లు అయితే ఇచ్చుకోవాలటండి. ఇలా ఇచ్చిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడైతే ఇలా చేస్తారు. చూడండి అమ్మవారు, అయ్యవారు, శివయ్య, పార్వతీదేవి దంపతులు అంతా నిండు కొండల పండుగ మనసు ప్రశాంతంగా అనిపించిందండి. నిజంగా అలా చూస్తూ ఉండాలనిపించింది. కళ్ళ నుంచి నీరు వచ్చినంత ఫీల్ అయ్యానండి. చాలా బాగుంది. ఈ మంత్రాలు అవి వింటూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్ అయిపోయినట్టు. అంత బాగా గుడ్లకి ఎందుకు వెళ్తామా అన్నది నాకు కూడా చాలా స్పష్టంగా అలా అనిపించింది నాకైతే. ఇదండి హోమగుండంలోకి అయితే ఈ విధంగా పిడకలు అవి అమ్ముతున్నారు. అన్నీ ఆవు నెయ్యి, ఆవుకి సంబంధించినవి వాడారండి. ఇంకా నా పూజ సామాగ్రి నేనైతే పూజలో పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ దీపోత్సవానికి కూడా ఈ శివయ్య విగ్రహం ఆర్ట్ వేయడానికి ఒక 2 hours పట్టింది. అందరం కలిసి వేసి ముగ్గులతో అయితే ఇలాగా కలర్స్తో డెకరేషన్ చేసి చుట్టూ ప్రమిదలతో చూడండి ఎంత బాగా వేయించాము. చాలా బాగుంది కదా. ఈ కార్యక్రమం ఏంటంటే ఇక్కడ 54 హారతులు అయితే దీపాలతో ఇచ్చారండి. అవి నేను లాస్ట్ 2 హారతులకి వెళ్ళాను. ముందంతా నేను దీపోత్సవం దగ్గర టైం సరిపోయిందనమాట. మమ్మల్ని కూడా పిలిచి అందరినీ దర్శనం చేసుకున్నారని హారతులు లాస్ట్ 2 హారతులకి వెళ్ళా. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రకం ఎంత బాగుంది తెలుసండి. ఇక్కడి నుంచి పక్కనే కళ్యాణ మండపం ఏర్పాటు చేశారండి. అక్కడ స్వామివారికి కళ్యాణం అయితే చేస్తారు. చుట్టూరులో పక్కన ఉండే జనం అంతా ఎంత బాగా వచ్చారండి. చాలా జనంతో చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి. ఇదిగోండి స్వామివారిని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారండి. పల్లకిలోని పక్కన ఏర్పాటు చేశారన్నమాట కళ్యాణ మండపం. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 hours అలా పట్టిందండి కళ్యాణం. 1.5 hours పట్టినట్టుంది. ఈ దూరంగా కూర్చున్న వాళ్ళకే స్క్రీన్స్ పెట్టి వాళ్ళలో చూపించారండి. చాలా బాగుంది. ఓం నమః శివాయ, శంభో శంకర, హర మహాదేవ, శంభో శంకర. వెళ్ళినందుకు నాకెంత మనశ్శాంతి కలిగిందో, చూసినందుకు మీకు ఎంత మనశ్శాంతి కలగాలని సర్వేజన సుఖినో భవంతు కోరుకున్నాను.